హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 6 amps సాకెట్ అండ్ స్విచ్ కంబైనర్ని చూపించబోతున్నాను. అదే గ్యాంగ్ బాక్స్ స్విచ్ బోర్డ్. ఇది మాకు తెలుసు అని అంటారా? అఫ్ కోర్స్ అందరికీ ఇది తెలిసే, కానీ మనం ఏదో ఒక ప్రత్యేకత ఉండనిదే అన్బాక్స్ చేయం కదా, అందుకని దీన్ని అన్బాక్స్ చేస్తూ ఇందులో ఉన్నటువంటి సదుపాయం ఏంటన్నది చూద్దాం. దీని ఎంఆర్పి చూస్తే 156 రూపాయలు అయితే ఉంది. వీళ్ళు ఏంటంటే 6 amps 4-in-1 కంబైన్ విత్ బాక్స్ ఇంటర్నేషనల్ సాకెట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎపిక్ అని మెన్షన్ చేశారు. కోనా కంపెనీ వాళ్ళది. కోనా కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని బాగుంటాయి. ఇది చాలా పాత కంపెనీ. ఓకే, ఇప్పుడు అన్బాక్స్ చేసి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్నది చూసేద్దాం. లోపల థర్మాకోల్ షీట్ ఇది. ఇక బయటికి తీద్దాం. ఒక ప్లేట్ వచ్చింది. ఈ ప్లేట్ ఏంటన్నది చూద్దాం. అలాగే ఇది స్విచ్ బోర్డ్, థర్మాకోల్ షీట్. అంతే, ఈ బాక్స్లో ఇంకా ఏమీ లేవు, పక్కన పడేద్దాం. ఇది యూనివర్సల్ సాకెట్ అనమాట. ఇది స్విచ్, ఇది డిఫరెంట్గా అయితే ఉంది. దీనిపై ఒక ప్లాస్టిక్ కవర్తో ప్యాక్ చేశారు. సీల్ అన్నమాట. ఇది ఓపెన్ చేద్దాం. చూడడానికైతే చాలా బాగుంది. స్విచ్ కూడా డిఫరెన్స్గా ఉంది. అంటే టోటల్ బటన్ కాకుండా పైకి ఒక బటన్, అలాగే క్రిందికి ఒక బటన్ అయితే ఉంది. అయితే కోనాలో ఓల్డ్ మోడల్లోకి వెళ్తే ఇటువంటి డిజైన్ గల స్విచ్లు వీళ్ళు చాలా తెచ్చారు అప్పట్లో. ఇది యూనివర్సల్ సాకెట్. ఇది ఇక్కడ పైన ఇండికేటర్ కూడా ఇస్తున్నారు. మొత్తం టోటల్ బాడీ అంతా ప్లాస్టిక్. ఇది ఇటువంటి బోర్డ్స్ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎక్స్టెన్షన్ బోర్డు కింద దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా సాకెట్ స్విచ్చే కాకుండా 2 సాకెట్లు 2 స్విచ్లు, అలాగే 16 amps స్విచ్ సాకెట్ విత్ ఫ్యూజ్ తో కూడా ఉన్నటువంటివి ఈ గ్యాంగ్ బాక్స్ తో కూడినటువంటి స్విచ్ బోర్డులు వస్తూ ఉంటాయి వీళ్ళ కంపెనీలో. ఇటువంటివి ఎక్స్టెన్షన్ బోర్డు కింద యూజ్ చేసుకోవచ్చు. లేదా పాత హౌసెస్ లో వాళ్ళ గనక ఫ్రిడ్జ్ గానీ లేదా వాషింగ్ మెషిన్ గానీ కొన్నట్లయితే అటువంటి సమయాల్లో అవి ఉపయోగించే చోట స్విచ్ బోర్డు లేనట్లయితే ఇటువంటి గ్యాంగ్ బాక్స్ స్విచ్ బోర్డులు అక్కడ మనం ఫిక్స్ చేసి వాటికి కనెక్షన్ ఇస్తాము. 16 amps లో అయితే బ్యాక్ సైడ్ పింగ్ గానే ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి మాడ్యులర్ స్విచ్ బోర్డుల కన్నా అవి చాలా బెటర్ గా ఉంటాయి. ఇది ఓపెన్ చేసి కూడా చూద్దాం లోపల ఏ విధంగా ఉంది. పనిలో పని చూసిస్తే పోతుంది. అన్ని స్క్రూస్ విప్పేసాం. బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఇది ప్లాస్టిక్ పోలీకార్బోనేట్ అంటారు కదా, అది. ఇది ఇండికేటర్ వైర్స్, ఇది స్విచ్, ఇది సాకెట్. ఇది అయితే ఇటువంటి స్విచ్ బోర్డ్స్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. పైన కార్డ్స్లో ఇస్తాను, అలాగే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎండ్ కార్డ్లో కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని బిగించేద్దాం. ఇంతవరకు ఓకే. మరి ఇందులో ప్రత్యేకత అన్నారు కదా, అది ఏంటి చూపించండి అని అంటారా? అదే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనకు ఒక ప్లేట్ ఇచ్చారు కదా, ఈ ప్లేట్ ఓపెన్ చేద్దాం. ఇది చూస్తే మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇది ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇక్కడ చిన్న గాడి ఇచ్చారు, అందులో ఇది పెట్టాలి. ఇలా లాగిస్తే సరిపోతుంది. ఇందులో ఏం పెడతామో మీకు అర్థమయ్యే ఉంటుంది. మొబైల్ ఇందులో పెట్టుకోవచ్చు. ఇలా మొబైల్ పెడితే ఇందులో ఉంటుంది. ఒకవేళ మొబైల్ పెట్టుకోవడానికి ఏదైనా సదుపాయం ఉంటే అక్కడ మొబైల్ పెట్టి ఛార్జింగ్ పెట్టేస్తాము. ఆ స్విచ్ బోర్డు దగ్గర మొబైల్ పెట్టడానికి ఏమైనా లేకపోతే ఆ మొబైల్ వేలాడదీయడం, లేదంటే ఆ ఛార్జర్పై మొబైల్ పెట్టడం, ఇటువంటివన్నీ చేస్తుంటాం. ఆ పొరపాటున పడిపోతే తెలుసు కదా దాని పరిస్థితి ఏంటో. దీనికోసమని ప్రత్యేకంగా మొబైల్ స్టాండ్స్ కొని స్విచ్ బోర్డు పక్కన బిగిస్తుంటాం. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళ కంపెనీలోనే ఒక మొబైల్ స్టాండ్ తో కలిపి ఒక గ్యాంగ్ బాక్స్ స్విచ్ బోర్డ్ని ఇస్తున్నారు. ఇదొక మంచి విషయం కదా. మనం ఎక్కడైనా ఈ గ్యాంగ్ బాక్స్ ప్లస్ ఈ స్టాండ్ని ఇలా కలిపి వాల్కి ఫిక్స్ చేసి పెట్టినట్లయితే మొబైల్ ఛార్జింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా మొబైల్ ఛార్జింగ్ అన్నది పెట్టుకోవచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్. అయితే దీన్ని నేను షాప్లో కొన్నాను. ఆన్లైన్లో మాత్రం ఇది దొరకట్లేదు. షాప్లో కూడా అన్ని షాపుల్లో దొరకట్లేదు. మీరు ఇది కొనాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఇటువంటిది
ఆర్డర్ పెట్టండి అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పించి మీకు ఇస్తారు. ఒక 1 వీక్లో మీకు దొరకవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు మరి.